ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించబోతున్నారు. అందులో ప్రధానంగా మెగా డిఎస్సి, ఎల్ నీనోతో వర్షాభావం, తాగునీటి కొరత, బీసీ రిజర్వేషన్ల అంశం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎల్ నీనోతో వర్షాభావం, తాగునీటి కొరతపై అసెంబ్లీలో చర్చిస్తారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించబోతున్నారు. ఇక రెండో రోజు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్ పై చర్చించబోతున్నారు. బీసీ రిజర్వేషన్స్ పై సభలో తీర్మానం లేదా బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మూడో రోజు వైసీపీ హయాంలో గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలపై చర్చిస్తారు. దీంతో పాటుగా శాంతి భద్రతల నిర్వహణ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చించబోతున్నారు. ఇక నాలుగో రోజు సూపర్ 6 పథకాల అమలు, పెట్టుబడులపై చర్చించబోతున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఈసారి ఎమ్మెల్సీగా వర్ల రామయ్యకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాయలసీమ నుంచి ఓ బీసీ నేతకు మరో స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీఎం చంద్రబాబు కసరత్తు చేయగా పేర్లు ప్రకటించడమే తరువాయిగా కనిపిస్తోంది.